మీకు జమున గారితో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది ఏం చెప్తారు? ఒక 2-3 సార్లు కలిసాం మేము ఫంక్షన్‌లో. మా అత్తగారికి అయితే అభిమాన నటి. ఎప్పుడు మా అత్తగారు చనిపోయే వరకు ఆవిడ పాటనే పాడేవారు. ఏదేమైనా చాలా సినీ పరిశ్రమకు తీరని లోటే ఇది. ఆవిడ ఆత్మకి శాంతి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వరుసగా సినీ ప్రముఖులందరూ కూడా చనిపోతూ ఉన్నారు. సీనియర్లందరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక శోకసంద్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ఇది చాలా దురదృష్టం మనకి. మళ్ళీ ఇలాంటి నటులు పుడతారని ఆ భగవంతుని పుట్టాలని మనం కోరుకోవడం తప్ప మనం ఇంకా చేయాల్సింది ఏమి లేదు. ముఖ్యంగా ఇటు సీనియర్ నటులకు సంబంధించి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల గురించి ఏం చెప్తారు? సీనియర్ నటులు అంటే ఇప్పుడు చూసాం కదా, చాలామంది రావాలి. ఇప్పుడు జమున గారు చనిపోయారు. మాకు ఆవిడకి ప్రభుత్వ లాంఛనాలతో మంచిగా జరుగుంటే బాగుండు అనిపించింది. సీనియర్ నటుల్ని మనం ఇప్పుడు కూడా గౌరవించుకుంటూనే ఉండాలి ప్రతి సందర్భంలోనూ. కాకపోతే అంత మహానటికి ప్రభుత్వ లాంఛనం నుంచి జరుగుంటే బాగుండేదేమో అని నా ఆలోచన. చాలామందికి మెసేజ్ వెళ్ళిందో లేదో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీలో చాలామంది వచ్చి ఉంటే బాగుండేది. మేబీ మెసేజ్ వెళ్ళకపోవడం వల్ల రాలేకపోయారేమో. ఏదేమైనా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నారు. వారు కూడా రావటం ఆలస్యంతో కూతురే ఏదైతే కార్యక్రమం ఉందో అది ఎవరి చేతుల మీదుగానే జరుగుతుంది. మరి అందుకే చెప్పారేమో ఆత్రేయ గారు, కంటి కూతుర్నే కనాలని, వారి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. జమున గారు అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మన గట్టు ఉంది. నిజంగా అది అద్భుతమైన పాట. ఇందాక మా వైఫ్ చెప్తుంది, మీ అమ్మగారికి జమున గారు అంటే ఎంత ఇష్టం అనేది ఇందాకే గుర్తు చేసింది మా వైఫ్. సో ఏదేమైనా మా ఫ్యామిలీకి అందరికీ నా తరఫున ప్రగాఢ సానుభూతి తెస్తున్నాను.